అమ్మాయిలు అందంగా ఉండాలనుకున్నప్పుడు అబ్బాయిల జీతం ఆ మాత్రం ఉండాలనుకోవడంలో తప్పలేదు కదా. అబ్బాయిలకి జీతాలు పెరుగుతాయి, అమ్మాయిలకి అందం పెరగదు. అందం చూసి అట్రాక్ట్ అవుతాం, అందం చూసి లవ్ చేస్తాం అనుకుంటే అమ్మాయి లావ్ అవ్వగానే వదిలేయాలి కదా. అమ్మాయిలు ప్రాక్టికల్లీ బొక్కుంటారు. ప్రాక్టికల్ గా నిజంగా ప్రాక్టికల్ గా ఉంటే రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుని బ్రేకప్ ఎందుకు చేసుకుంటారు? ముందేమో ఫ్యాంటసీ వరల్డ్ లో ఉంటారు. మీరు హై హీల్స్ వేస్తే గానీ 5'5" ఉండరు. మీకు మాత్రం ప్రభాస్ హైట్ ఉండాలి, మహేష్ బాబు లుక్ ఉండాలి, అఖిల్ కూల్ గా ఉండాలి. మీ కవర్ పిక్ డిస్ప్లే పిక్ వారం రోజులు పొగిడితే చాలు పడిపోతారు. ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తే వాడు ఒక ఎదవని తెలుస్తుంది. బ్రేకప్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. ఓ బ్రేకప్ అవ్వగానే లైఫ్ మొత్తం అర్థమైపోయినట్టు ఏదో బిల్డప్. ఆ తర్వాత నాలాంటి వాడు వచ్చి ప్రపోజ్ చేస్తే ఫీలింగ్స్ లేవంటారు. మళ్ళీ పొగిడితే పొగిడించుకుంటారు, బ్లషింగ్లు స్మైలీలు. నువ్వంటే ఇష్టం చెప్తే మాత్రం సీన్ అండ్ బ్రూటిక్స్ వస్తాయి, రిప్లై రాదు. ఎందుకంటే మీరు సడన్ గా ప్రాక్టికల్ అయిపోతారు కదా. ఎంత జరిగినా ఈసారి వచ్చినోడికి పడకూడదని మొండిగా ఉంటారు తప్పితే ఎవడు జెన్యూను ఎవడు ఫ్లర్ట్ మీకు అర్థం కాదు. ఒక 6 నెలల్లో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడికి ఏ రూల్స్ ఉండవు. లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తా అంటే మాత్రం నమ్మరు. దానికి తోడు స్పెషల్ స్టేటస్లు, ప్యాకేజీలు, ఎక్స్పెక్టేషన్స్. మీ మొండితనాన్ని ఇండిపెండెంట్ అనుకుంటూ, కంఫర్ట్ జోన్ ని ప్రాక్టికల్ అనుకుంటూ బతికేస్తారే. నీకు అమ్మాయిల మీద రెస్పెక్ట్ పోయి ఇలా మాట్లాడుతున్నావు. రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఇంత మాట్లాడుతున్నాను. కాకపోతే అమ్మాయిలను ఓవర్ రేట్ చేస్తున్నారు. ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అనగానే ఫ్యాన్ లా ట్రీట్ చేస్తారే. ఒక అబ్బాయి లవ్ లో కూడా ఫాదర్ ఉంటాడు, బ్రదర్ ఉంటాడు, ఫ్రెండ్ ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఇవన్నీ కలిపితేనే హస్బెండ్ అవుతాడు. ఇవన్నీ ఎవరికి అర్థం కావు.